ఒక వ్యక్తి ఒకసారి రక్షింపబడితే ఎల్లప్పుడూ రక్షింపబడినట్లేనా? ప్రజలు క్రీస్తును మన రక్షకునిగా ఎరిగినప్పుడు వారు దేవునితో అనుబంధంలోనికి తీసుకుని రాబడతారు మరియు అది వారికి నిత్య రక్షణను నిశ్చయిస్తుంది. ఈ సత్యమును అనేక లేఖనములు ప్రకటిస్తాయి. రోమా 8:30 ప్రకటిస్తుంది, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడు మనలను ఎన్నుకొన్న తక్షణం నుండి పరలోకంలో ఆయన సన్నిధిలో మనం మహిమపరచబడినట్లు అవుతామని ఈ వచనం చెబుతుంది. దేవుడు పరలోకంలో నిర్ధారించాడు కాబట్టి విశ్వాసి ఒకరోజు మహిమపరచబడకుండా ఆపగలగనది ఏదీ లేదు. ఒకసారి ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడితే ఆయన రక్షణ భద్రపరచబడుతుంది. ఆయన ఇప్పుడే పరలోకములో ఉన్నంత భద్రత ఉంటుంది. రోమా 8:33-34లో పౌలు 2 ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. దేవుడు ఎన్నుకున్న వారిపై నేరము ఎవరు మోపగలరు? ఎవరు మోపలేరు, ఎందుకంటే క్రీస్తు మన న్యాయవాది. మనలను ఎవరు శిక్షించగలరు? ఎవరు కారు, ఎందుకంటే మన కొరకు మరణించిన యేసే శిక్షించువాడు. మనకు న్యాయవాది మరియు న్యాయాధిపతి రక్షకునిగా ఉన్నాడు. విశ్వాసులు నమ్మినప్పుడు తిరిగి జన్మిస్తారు, నూతన పరచబడతారు. యోహాను 3:3, తీతు 3:5. ఒక క్రైస్తవునికి రక్షణ కోల్పోవుటకు అతడు తన నూతన అవస్థను తిరగబెట్టాలి. నూతన జన్మ వెనక్కి తీసుకోబడుతుందని బైబిల్ ఎలాంటి రుజువు ఇవ్వదు. పరిశుద్ధాత్మ విశ్వాసులందరిలో నివసించి యోహాను 14:17, రోమా 8:9 నమ్మువారందరికీ క్రీస్తు శరీరములోనికి బాప్తిస్మమిస్తుంది. 1 కొరింథీ 12:13. ఒక విశ్వాసి తన రక్షణను కోల్పోవుటకు పరిశుద్ధాత్మ నివాసము విడిచిపెట్టాలి మరియు క్రీస్తు శరీరము నుండి వేరవ్వాలి. యేసుక్రీస్తును నమ్ము ప్రతివాడు నిత్య జీవమును పొందుతాడని యోహాను 3:15 వ్యాఖ్యానిస్తుంది. నేడు నీవు క్రీస్తును నమ్మి నిత్య జీవము పొంది రేపు దానిని కోల్పోయిన ఎడల అది అసలు నిత్యమైనదే కాదు. కాబట్టి మీరు రక్షణను కోల్పోతే బైబిల్లోని నిత్య జీవమును గూర్చిన వాగ్దానములు తప్పులవుతాయి. అత్యంత నిర్ధారణ కలిగించు ముగింపు కొరకు లేఖనం స్వయంగా మాట్లాడుతుంది. మరణమైనను జీవమైనను దేవదూతలేనను ప్రధానులేనను ఉన్నవియేనను రాబోవునవియేనను అధికారులేనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమా 8:38-39. మిమ్మును రక్షించిన దేవుడే మిమ్మును కాపాడతాడని గుర్తుంచుకోండి. మన రక్షణ నిశ్చయంగా నిత్య భద్రత కలిగినది.